పేరు కొలిపాక వెంకటేశ్వర్లు అండ్ కేవి కొంజర్ల మండలం తీగల బంజర. ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రైతులు ఈ రోజు నుండి వాళ్ళంతా కూడా కుటుంబాలతో సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా రైతులు పండిస్తున్న పంటలకి ఈ 100 ఏళ్లలో నిజంగా రైతు కుటుంబాలు కూడా మేము రైతు అని గౌరవంగా చెప్పుకునే పరిస్థితులు లేకుండా పోయింది. ఈనాడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో రైతు బోనస్ అని రైతులకి ధాన్యానికి బోనస్ ఏదైతే ఇచ్చారో, నిజంగా పండించిన రైతులకే బోనస్ ప్రతి పంటకి వాళ్ళకి విత్తనాల కాడ నుంచి పంట పండించిన పంటకి ఇచ్చే మందు కట్ల కాడ నుంచి కూడా రైతుని ఆ దృష్టిలో పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో నేను ఒక రైతు కొడుకుని, రైతు బిడ్డని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఆ రైతు కుటుంబాలు కూడా బయటపడటానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ, ముఖ్యంగా రైతులు పండిస్తున్నారు కానీ భూమి లేని రైతులు కూడా చాలామంది కౌలు రైతులు పంటలు పండిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుండి ఫలాలు కూడా రాకుండా పోతున్నాయి. నిజంగా ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలలో రైతులు పండిస్తున్నారు అంటే అది కౌలుదారుడు కావచ్చు, రైతుదారు కావచ్చు, ఆ పండించే పంటకి గిట్టుబాటు ధర ప్లస్ బోనస్ ఇచ్చే మందు కట్టలు, విత్తనాలకు కూడా వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం వల్ల నిజంగా రైతు కుటుంబం అంటే భూమి ఉన్న రైతు కుటుంబమే కాకుండా కౌలు రైతు కుటుంబం కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వాలు రైతులను దృష్టిలో పెట్టుకొని రైతు బంధు అనే పేరు పెట్టడం వల్ల నిజంగా పండించే రైతులు మొత్తం కూడా కౌలుదారులు అయిపోయారు. భూమి ఉన్న రైతులు మొత్తం కూడా సిటీలో వాళ్ళ కార్యకలాపాలు గెలుచుకున్నారు. కానీ ఈ ప్రజాధనం అంతా కూడా నిజంగా పంట పండిన రైతుల ఖాతాలకు వెళ్తుంది తప్ప భూమి మీద కష్టించి రైతులకి పడక చాలామంది ఇబ్బంది పడరు. అదే రకంగా రైతు కూలీలు కూడా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక ప్రవేశపెట్టింది. ఏమంటే రైతు కుటుంబం భూమి లేకపోయినా కానీ ఆ కుటుంబానికి ఎంతో అంత మనం సంవత్సరానికి కల్పించాలని ఒక విధానం పెట్టింది. అదేవిధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానే ఒక పథకం పెట్టింది. అదేవిధంగా నిజంగా ఒక ఆడ స్త్రీకి 2,500 రూపాయలు ప్రతి నెలకి వేస్తామని చెప్పండి. ఇట్లా మనం కింద నుంచి భౌగోళికంగా ప్రదర్శన చేసి లేపే విధంగా చేయాలి తప్ప మన రాజకీయాల కోసం ఒక ప్యాకేజీ మీద వేయటం వల్ల గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు లక్షల కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టింది తప్ప నిజంగా భూమి పంట పండించే రైతుకి చేతికి అందట్లేదు. బ్యాంకులలో కూడా చూడండి మీరు, నిజంగా పంట పండించే రైతుకి బ్యాంకు రుణం తీసుకున్న వాళ్ళకి మాఫీలు కాలే. వాళ్ళు ఎక్కడో ఉండి కొడుకులు హైదరాబాదు, అమెరికాలో ఉండి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండి కౌలుదారు పేసి పంటలలో పేర్లు పెట్టి వాళ్ళకి లోన్లు మాఫీ లేని తప్ప ఇవాళ వరకు నాలాంటోడికి కూడా వ్యవసాయం చేసేటోడికి కూడా రైతు రుణమాఫీ రాలే. ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ డబ్బులు ముందస్తుగా రెన్యువల్ చేసుకోవటం చేతులు ఆర్థికంగా ఉంది. మేము పండించిన పంట ఏటా దిగజారి ఆ బ్యాంకులు పోయి కట్టుకునే పరిస్థితి లేదు. కానీ మా అమ్మల్ని గుర్తించే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొన్న కొంత వెసులుబాటు కలిగించింది. మళ్ళీ తర్వాత కూడా ఈ 2 లక్షల పైన వాళ్ళకు కూడా ఆలోచన చేస్తున్నాం అన్నది. అట్లా ఆలోచన చేసి 2 లక్షల పైన వాళ్ళకు కూడా ఆ 2 లక్షల రూపాయలు పోను మిగతాయి వాళ్ళే కట్టుకుంటారు విడతల వారికి అనేది ఒక వెసులుబాటు కలిగితే ఈ ప్రభుత్వాన్ని రేపు జనాలు వాళ్ళు మంచితనంగా కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే నిజంగా రైతు అనేటోళ్ళకి ఇలా గర్వంగా చెప్పాలంటే ఇప్పుడే పునాది రాళ్ళు వేసినట్టుగా ఉంది రైతుకి ఈ సంవత్సరమే. ఎందుకంటే మొన్న ఇచ్చిన ఏదైతే రైతు మాఫీ కానీ లేకపోతే రేపు రైతు రుణమాఫీ, రైతు భరోసా కానీ రేపు సంక్రాంతికి ప్రభుత్వం ఇస్తా అన్నది. ఎట్లా ఇస్తా అన్నది అనేది విధి విధానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మేము మాట్లాడినట్టుగా పంట పండిస్తుండా ఊళ్ళో ఉండి ఎక్కడో ఉండడా పేరు మీద 30 ఎకరాలు ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, అది బీడు ఉంటుంది, అతలకి రైతు బంధు పోతుంది. మాకున్న 3 ఎకరాలకి ఇక్కడ పంట పండించుకునే వాళ్ళకి రైతు వచ్చిన సుఖం లేకుండా పోతుంది. ఇది మొత్తం కూడా బయట వాళ్ళకి పెద్దవాళ్ళకి పోవటం వల్ల చిన్న కారు వాళ్ళకి వచ్చే 10-5 రూపాయలు కూడా ఇసులుబాటు కాకుండా ఉంటుంది. అందుకని మినిమం కటాప్ పెట్టి ఇన్ని ఎకరాల లోపు నిరుపేద రైతు కుటుంబాలు, చిన్న రైతు కుటుంబాలను ఆదుకుంటారని, ఆదుకుంటేనే తర్వాత రేపు నెక్స్ట్ టైం కూడా రైతులు అనేక రకమైన కంపెనీలు తయారైనాయి. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలు కానీ మందులు కానీ అన్ని రకాల డూప్లికేట్ కంపెనీలు ఎక్కువైపోయినాయి. నిజంగా పంట పండే విత్తనాలు కానీ మందు కట్టలు కానీ రైతు దాకా రాలేకపోతున్నాయి. ఇది ఏంటంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ కంపెనీలు తయారైనాయి. రేపు భవిష్యత్తులో ఏంటంటే మంచి పంట పండే విత్తనం రైతుకు అందాల, మంచి బలాన్ని ఇచ్చే ఏదైతే మందు కట్టలు ఉన్నాయో, పై మందులు ఉన్నాయో, పనిచేసే మందులు రైతుకు అందాల. తర్వాత అదే రైతు ఇప్పుడు మనం పంటలు కలిసి రావట్లేదు. ఎందుకంటే ఈ మిర్చి వేస్తున్నాం మనం, కొన్నాళ్ళు పనిచేసినాయి, ఇప్పుడు ఆ మిర్చి మనకు రైతుకి చేతికి రావట్లే. ఈ పెయిన్ అంటున్నారు, ఎర్రబల్లు అంటున్నారు, నల్లి అంటున్నారు, మొత్తం ఆమైపోతున్నారు. ముందస్తు వస్తుందేమని లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. అదే కాటన్ అంటున్నారు. గతంలో మనకి 12-15 గంటలు వచ్చేది, ఇవాళ రావట్లేదు. మొన్న
మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తనయుడు విగేంద్ర గారు జపాను చైనా తిరిగిన ప్రదేశాలలో మొన్న మేము పర్యటనలో ఆయన అన్నారు, ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్క రైతు మనం పామాయిల్ను వేయాలి, వేస్తేనే అతనికి ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ అంతర పంటలు వేస్తే మాత్రం కష్టం అని చెప్పారు. ఎట్లా అంటే చైనాలో ఏ రైతైనా 5 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు పామాయిల్ ఉంటేనే మిగతా 2.5 ఎకరాలు పంట వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది చెప్పండి. అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రభుత్వం కూడా ఆ రకంగా రైతును ప్రోత్సహించాలండి. ఆ రకంగా రైతుని మీద ప్రోత్సహించకుండా ఏదో గాలి మాటలు చెప్పేసేసి కన్నా గత ప్రభుత్వాలు చేసినట్టుగా చేయటం వల్లే రైతులు ఈ వరకు కూడా బయటికి రాకుండా పోయింది. ఆ రకం కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా ఏమైనా ఉంటే కూడా రైతు కౌలు రైతు, అదే రకంగా కూలీలు కూడా, రైతు కూలీలు కూడా వాళ్ళు ఏళ్లబడి కూలీలు చేసుకుంటున్నారు, కానీ కూలీలుగా మిగిలిపోతున్నారు తప్ప వాళ్ళ కుటుంబాలు కూడా బయటికి రావట్లేదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఏదైతే కౌలు రైతు కానీ అట్లనే ఈ రైతులను కూడా మనం కూలీలను కూడా బయటపడే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ కుటుంబాలను కూడా భౌగోళికంగా పైకి తీసుకొస్తే వాళ్ళ జన్మలో తలుచుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా మనం బయట వేసిన వాళ్ళు ఉంటాం. ఎందుకంటే వేలాది రూపాయలు పెద్ద వాళ్ళకి పోతున్నాయి కాబట్టి వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు కొంత ఆర్థికంగా ఉన్నోళ్ళు వెనకేసుకుంటున్నారు. కానీ వీళ్ళు అసలు ఆర్థిక బుడుగులో ఉన్న వాళ్ళు కొంత పైట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైనా సరే గొప్పవాడైనా సరే నన్ను కూడా కట్ చేసాను, నా కింద వాళ్ళని కూడా బయటికి రావాలని చెప్పి ఆ రకంగా మా మంత్రివర్యులు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ రకంగా విధి విధానాలు తయారు చేసే భవిష్యత్తులో కౌలు రైతులు కూలీలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ టైము ఏదైతే ఈ సంక్రాంతి పండుగ నుంచి వాళ్ళు మరి నెక్స్ట్ సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరాన్ని కూడా గొప్పగా వాళ్ళే ప్రభుత్వం తరపున జరుపుకునే విధంగా మనం ప్రోత్సహించి వాళ్ళకి అన్ని పథకాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇలా రైతు దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.